ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం మనం పెడన్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి పెడన్ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రచార పర్వం ఎలా కొనసాగుతోంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మేము ఈ 5 సంవత్సరాల నుంచి కూడా గతంలో 2019లో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమయ్యి ముందుకెళ్తా ఉన్నాం. మరి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అందులో భాగంగా డోర్ టు డోర్ నియోజకవర్గం ప్రతి ఇంటిని కూడా మేము తిరగడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు. పెడన్న నియోజకవర్గం అంటేనే ముఖ్యంగా ఇతర పరిశ్రమలు కానీ ఏముండవు, ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కానీ అటువంటి వ్యవసాయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఈ రోజున ఇక్కడ చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ కూడా నీళ్లు సరిగ్గా అందేవి కాదు. రైతులకి ఇంకో విధంగా చూసినట్టయితే పంటలు పండించుకుంటే వాటిని అమ్ముకోవటానికి కష్టపడాల్సి వచ్చేది. అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడే తీసుకోండి, ఎప్పుడో డిసెంబర్లో అమ్ముకున్నటువంటి పంటకి ఇంతవరకు డబ్బులు పడలేదు. ఒక్క విడత పడినాయి, అది కూడా డిసెంబర్లో పడినాయి. ఇంతవరకు డబ్బులు లేవు రైతులకి. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద కమతాలు ఉన్నటువంటి రైతులు ఏం కాదు, అంతా కూడా చిన్న చిన్న భూముల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎక్కడో అప్పో చేస్తే పంటలు పండించుకుంటా ఉంటే ఇంతవరకు డబ్బులు గవర్నమెంట్ ఇవ్వకపోవడం చాలా దారుణం. ఇట్లా తుఫాన్ వచ్చింది మొన్న, ₹1 కూడా నష్టపరిహారం లేదు. ఎవరో కూడా స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు వైసీపీకి సంబంధించిన నాయకులు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తాం, విపరీతమైనటువంటి పన్నుల భారం తోటి ప్రజలందరూ కూడా విసుగు చెందిపోయినారు. ఎక్కడ చూసిన కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ దగ్గర స్టేట్కి సంబంధించినటువంటి పన్నులు కూడా విపరీతంగా పెంచడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా విపరీతంగా వేరే వాటి మీద కూడా ఆ భారం పడి అవన్నీ కూడా నిత్యావసర సరుకుల ధరలు కానీ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సరి ఉన్నటువంటి కంట్రోల్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఇంటర్నల్గా మీరు ఏదైనా లింక్ రోడ్స్కి కానీ అటుకు వెళ్తే రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఎక్కడా కూడా ₹1 కూడా స్టేట్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించిన ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా అయినటువంటి పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అది బాగుంటుంది, అభివృద్ధి చెందినటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. అదే మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే మాకు తెలియజేస్తూ ఉన్నారు. సార్, 2019లో మీకు 37% ఓట్ షేర్ లభించడం జరిగింది. అలానే జనసేన పార్టీకి 17% ఓట్ షేర్ లభించడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కీలకం. సో మీకు జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్తా ఉన్నాయో 2014లో కూడా అలాగే 3 పార్టీలు కలిసి వెళ్ళాయి. ఆ రోజున కూడా పూర్తి స్థాయిలో జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, నాయకులు, కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియచేయటం వలన ఆ రోజున మరి తెలుగుదేశం మా నాన్నగారు కాగిత వెంకటరావు గారు గెలవటం జరిగింది. ఇప్పటికి కూడా అదే స్థాయిలో అంతకు మించి ఈ రోజున మరి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో ఈ రోజున పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ 3 పార్టీల లక్ష్యం ఒక్కటే, వాళ్ళకి ఏదో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలో లేదంటే మంత్రి అవ్వాలో, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వాళ్ళకి పదవులు ఆశించి ఈ రోజున వాళ్ళు యొక్క పొత్తును పెట్టుకోలేదు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అవినీతి పాలన ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని తరిమి కొట్టాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని లక్ష్యంతో పెట్టుకున్నటువంటి పొత్తు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు. అట్లాగే పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటు కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ప్రధానంగా పెడన్ నియోజకవర్గంలో కాపు ఓట్ బ్యాంక్ చాలా కీలకం సార్. అయితే రీసెంట్గా నిన్న ముద్రగడ గారు వైసీపీలోకి వెళ్ళారు, కాపు ఉద్యమ నేత ఆయన ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ కాపులపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంట? ఇక్కడ కాపులు అనేది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏం కాదండి, ఒక క్యాస్ట్ అనేది కాదు. ఈ నియోజకవర్గంలో గతంలో నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఏ కులం అయినా సరే, నాన్నగారు గౌడాస్ అయి ఉండొచ్చు, లేదంటే కాపు కులం అయి ఉండొచ్చు, వేరే
ఉన్నప్పటికీ కూడా ఆ వర్గానికి సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పడుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గాల పార్టీలతో సంబంధం ఉండేది కాదు, వ్యక్తులను బట్టే ఓట్లు అనేవి పడేది. సో ఎవరు వెళ్ళినా వచ్చినా కానివ్వండి, ఇక్కడ ఈ నియోజకవర్గ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి అన్ని కులాలు ఇక్కడ సమానంగానే ముందుకెళ్తూ ఉంటాయి. ఏ పార్టీ అయితే మంచి చేస్తానలాగా ఉంటే ఆ పార్టీకే ఓట్లు వేస్తూ ఉంటారు. సో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ టీడీపీకి అట్లానే ఉంది, ఇంకో కొత్త ఓట్స్ యాడ్ అయ్యి అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, కక్షపూర్తి ధోరణులతో ఈ రోజున ఎక్కడ చూసినా కానీ కేసులు పెడతాం, లేదంటే సంక్షేమ కార్యక్రమం తొలగించేస్తాం అని చెప్పేసి ప్రజలందరినీ కూడా భయపెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా కూడా పాలన చేయడం లేదు, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. కాబట్టి చాలామంది వైసీపీ నుంచే మా పార్టీలోకి చాలామంది సర్పంచులు కానివ్వండి, మాజీ సర్పంచులు కానివ్వండి, అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ఓట్ బ్యాంక్ చాలా పెరిగింది. సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో వేదవ్యాస్ గారు కూడా టికెట్ ఆశించారు కానీ భంగపడ్డారు. ఆయన సహకారం మీకు గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది? పూర్తిగా ఆయన సహకారం ఉందండి. నేను వెళ్ళి కలవటం కూడా జరిగింది, కలిసి ముందుకెళ్ళి చేద్దామని కూడా ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన యొక్క సహకారాలు మాకు ఎప్పుడూ కూడా ఉంటాయి. సార్ వేరే నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఇక్కడ వ్యక్తిగత దృష్టిలో ఈ నియోజకవర్గంలో చాలా తక్కువ. సో ఒక హుందాతనంతో కూడిన రాజకీయాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇది ఒక రాజకీయాల శుభపరిణామంగా మనం భావించవచ్చు. ఇక్కడ పర్సనల్గా ఎప్పుడూ ఉండదండి. యాక్చువల్గా గత తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 83లో అంకిం ప్రభాకర్ గారు, అలాగే మా నాన్నగారు కాగిత వెంకటరావు గారు కానీ, అటువైపున వేదవ్యాస్ గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు చేయటం జరిగింది. ఇంతవరకు ఏనాడు కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేసి బూతులు తిట్టడం లాంటిది ఏనాడు ఇక్కడ లేదు, అటువంటి కల్చర్ లేదు. కాకపోతే మొన్న జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయనే తీసుకొచ్చిన సంస్కృతి తప్ప తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా అటువంటివి ఉండదు. మా నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా మంచి నియోజకవర్గం, ప్రజలందరూ కూడా చాలా ఆప్యాయతతో ఆదరణతో మమ్మల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కీలక ప్రశ్న, గత టీడీపీ హయాంలో 80 కోట్లతో తాగునీటి పథకం విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు, కానీ వైసీపీ హయాంలో ఆ పనులను విస్మరించారు. 60,000 మంది ప్రజలు తాగునీటి సమస్యల కొరతని ఎదుర్కొంటున్నారని చెప్పి ఒక వార్త ప్రచురితమైంది. అది ఎంతవరకు నిజం సార్? వాస్తవంగా అండి, 2014 తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నాన్నగారు ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని పరిష్కరించేందుకు 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గంలో ఏంటంటే ఎక్కడైతే చెరువులు తవ్వాలో ఎక్స్టెన్షన్ చేసి చెరువులు తవ్వాలి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాల్సిన చోట ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాలి, ఎక్కడైనా పైప్ లైన్స్ వేయాల్సి వస్తే పైప్ లైన్స్ అడిషనల్గా వేయాల్సి వస్తాయి. సో అన్ని ఎస్టిమేషన్ చేసి మరి 80 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క వర్క్ కూడా స్టార్ట్ అయ్యి మరి రామవరపు మూడు అనే గ్రామంలో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి గవర్నమెంట్ మారిపోవటం వల్ల ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ కంటిన్యూ చేయకపోవటం వల్ల పూర్తిగా ఆగిపోయింది అది. సో ఈ రోజున నియోజకవర్గంలో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా కానివ్వండి తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో ఉంది. ఎక్కడ చూసినా కానివ్వండి ఫిల్టర్ బెడ్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, ఏ గ్రామం అయినా తీసుకోండి, మీరు వాటర్కి సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్లు కానివ్వండి, నీళ్లు చివరి వరకు ట్యాప్ వరకు వెళ్ళటం కానివ్వండి లేదు. ఇష్టానుసారంగా వీళ్ళు డబ్బులు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు, ఎవరికి పడితే వాళ్ళు ట్యాప్లు వేసేసుకోవటం వల్ల శివారు వరకు నీళ్ళు వెళ్ళట్లేదు. సరే పోన్లేండి, మంచినీళ్ళు అందిస్తూ ఉంటారంటే అట్లాగా కూడా కాకుండా ఏదైతే చెరువులోంచి వస్తాయో కాలాలోంచి వస్తాయి అది చెరువులోకి పంపిస్తున్నారు. చెరువు నుంచి డైరెక్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చేస్తున్నారు, వాటర్ వదిలేస్తున్నారు. అంటే మురికి నీళ్లు వదిలేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి వ్యక్తులు కానీ కనీసం పట్టించుకోవడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా తాగునీటి సమస్యతో ఈ నియోజకవర్గంలో బాధపడుతూనే ఉన్నారు. తప్పకుండా రేపు మా మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, ఇంటింటికి మంచినీటి కుళాయి అనేటువంటి సంక్షేమ కార్యక్రమం పెట్టడం జరిగింది. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ జగన్ గారు ఇక్కడ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆఖరి నిమిషంలో ఇక్కడ అభ్యర్థిని మార్చారు. ఉప్పాల రాము అనే సరికొత్త అభ్యర్థిని ఇక్కడ ప్రవేశపెట్టారు. దాన్ని ఆ ఛాలెంజ్ని, ఆ సవాల్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు అభ్యర్థులు మార్చడం వల్ల గెలిపోవటంలో ఏమీ మారిపోవు. ఎందుకనంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది.
ఈ యొక్క పాలన చూడాలని లాస్ట్ టైం ఏదో ఓట్లేశారు. కానీ ఇప్పుడు చూస్తే సర్వనాశనం చేశాడు. పెడన్ నియోజకవర్గం దోపిడీకి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ వాళ్లే కదా, వాళ్ళేమో వెళ్ళిపోలేదు కదా. వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా చేశారు. మద్యం ఏర్లై పారుతూ ఉంది. అట్లాగే డ్రగ్స్కి సంబంధించినటువంటి గంజా ఏదైతుందో అది అడ్డాగా పెడన్ నియోజకవర్గం మారింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఇవన్నీ కూడా అవన్నీ కూడా స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే జోగి రమేష్ ఓడిపోతాడు, అట్లాగే అసలు ఇక్కడ వైసీపీయే ఓడిపోతుంది అన్నటువంటి సర్వే వచ్చింది. కాబట్టి ఆయన ఏదో అట్లీస్ట్ ఇంకోళ్ళని తీసుకొస్తే ఏమైనా బెటర్గా ఉంటుందన్న ఒక ఇచ్చేశారు తప్ప ఎవరు వచ్చినా వెళ్ళినా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కలిసినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలవటం ఖాయమని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాం. సో చూశారు కదా, పెడన్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అంటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, పెడన్ నియోజకవర్గం, మన ఇండి తెలుగు.